మనం మంచిగా చూసుకోగలిగితేనే మనం కనాలి. సో మనం ఫస్ట్ ప్రెగ్నెన్సీ ముందు పిల్లల్ని ప్లాన్ చేసుకునేటప్పుడు ఎంత ఆలోచిస్తామో ప్రతి ప్రెగ్నెన్సీకి కూడా అలానే ఉండాలి. జస్ట్ బికాజ్ బేబీ గర్ల్ లేదు అందుకే నేను థర్డ్ ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటున్నాను అంటే మీరు ఫినాన్షియల్గా, మెంటల్గా, హెల్త్ పరంగా, ఫిజికల్గా అంత స్ట్రాంగ్ ఉన్నాను అండ్ నా చుట్టుపక్కల కూడా నాకు అంతే సపోర్ట్ ఉంది. డెలివరీ అయిపోయిన తర్వాత అని కాదు, ఇంకా మన ఫ్యూచర్లో మనకు ఆ 3 పిల్లలు ఉంటారు కాబట్టి ఎవరు లేకున్నా ఆ పిల్లల బాధ్యత నేను తీసుకోగలుగుతాను. వాళ్ళకి ఏ కష్టం రాకుండా, కష్టాలు వస్తాయి కానీ కష్టం వచ్చినప్పుడు నేను వాళ్ళని ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోగలుగుతాను అనుకుంటే మాత్రమే థర్డ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. ఎందుకు అనంటే మన వల్ల ఒక ప్రాణం బయటికి వచ్చినప్పుడు మన వల్ల బాధలు అయితే పడకూడదు. సింపుల్గా నేను 4వ పాయింట్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు బేబీ గర్ల్ని కావాలి అని అనుకుంటున్నారు? మంచిగా రెడీ చేయాలి, మన ఇంటికి మన మహాలక్ష్మి ఉండాలి, వాళ్ళు పట్టీలు పెట్టుకొని ఇంట్లో తిరుగుతుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అని అనిపిస్తుంది కదా. నేను డెలివరీ అయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు మా హస్బెండ్ మంచిగా వెల్కమ్ చేసినారు. అరే నీకు అమ్మాయి వస్తే కదా హ్యాపీనెస్, ఇలా చేస్తా అన్నావు, అమ్మాయి వస్తే మరి అబ్బాయి వచ్చినా కూడా ఎందుకు చేసావు, ఆరినప్పుడు చేయలేదు కదా ఇప్పుడు ఎందుకు చేసావు అని అడిగితే మా హస్బెండ్ ఒకటే మాట అన్నారు, మహాలక్ష్మి కావాలనుకున్నా మంచి రోజు పుట్టాడు వాడు, నువ్వు ఉన్నావు కదా మా ఇంటికి మహాలక్ష్మివి, అదే పట్టీలు పెట్టుకొని తిరుగుతందుకు నువ్వు ఉన్నావు, నా పిల్లలకు రాఖీ కడతందుకు, నాకి రాఖీ కడతందుకు నువ్వు ఉన్నావు అని అన్నాడు. అబ్బా అవును కదా, మా ఇంటికి నేనే మహాలక్ష్మిని కదా అని అనిపించింది నాకు కూడా. వేరే అబ్బాయిలు ఉన్న మదర్స్ అన్లక్కీ అని నేను కూడా చాలా ఫీల్ అయినా. బట్ ఇప్పుడు తెలుస్తుంది ఇద్దరు బేబీ బాయ్స్ ఉన్న మదర్స్ ఎంత లక్కీ అని.